వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. ప్రస్తుతం మన ఊరు, మన గుడి, మన గచ్చుబాయి, కరెక్ట్ గచ్చుబాయి దగ్గర ఉన్నాం. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గచ్చుబావికి దాదాపు ఇది ఆ శిథిలా వ్యవస్థకు చేరుకున్న సమయంలో ఏదైతే యువకులు పెద్ద ఎత్తున కూడా మన గుడి, మన ఊరు, మన గచ్చుబాయి అనే నినాదంతో ఈరోజు ఈ శిథిలా వ్యవస్థకు చేరుకున్న గచ్చుబాయిని 200 మంది యువకులందరూ ఒక సమావేశంతో ఈరోజు ఈ గుడిని శుభ్రపరచుకొని మన గుడిని మళ్ళీ పూర్వం ఎట్లా ఉందో అదే విధంగా కూడా మనం చేసుకోవాలనే ఆలోచన విధానంతో ఈరోజు పెద్ద ఎత్తున కూడా రోజుకు 2 నుంచి 3 గంటల సమయం కేటాయించే శ్రమదానంతో ఈరోజు ముందుకు చేసి చాలా గొప్పగా తీసుకెళ్తున్న క్రమం చూస్తూ ఉన్నాం. సో దాంతోపాటు శ్రమదానం అయితే చేయగలుగుతాం, కానీ ఎంతో నిధులతో కూడుకున్న ఈ అభివృద్ధి కార్యక్రమం రాజకీయ నాయకుల అండదండలతోని ఏదైతే వాళ్ళు ఇచ్చే ఫండ్స్ తోనే అభివృద్ధి ముందుకెళ్తుంది. కాబట్టి ఎందుకంటే వందల సంవత్సరాలు కలిగిన ఈ ఏదైతే గచ్చుబాయి అంటే ఇప్పుడున్న వారికి మాత్రమే తెలుస్తుంది, భవిష్యత్ తరాలకు కూడా ఇది తెలియాలంటే దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూ మీద, కల్వకుర్తి పట్టణ ప్రజల చుట్టుప్రక్కల వారికి కూడా ఇది ఎంతో ఉంది. ఎందుకంటే ఇది వందల సంవత్సరాలు కలిగి ఉన్న ఈ గచ్చిబాయికి ఒక చరిత్ర ఉంది. సో అలాంటి చరిత్ర అంటే కల్వకుర్తి మొత్తంలో కోనేరుతో కూడుకున్న దేవాలయం ఉందంటే నిజంగా అది చాలా గొప్ప విషయం. సో నాయకులు ఇప్పటికైనా ఆలోచించి ఈ ఏదైతే గచ్చిబాయికి కొన్ని నిధులు సమకూర్చి దీని అభివృద్ధిలో వాళ్ళు కూడా పాలు పంచుకుంటే మరింత బాగుంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ గచ్చిబాయి అనేది ఇప్పుడు మొత్తం కేవలం చెత్త వేయడానికి మాత్రమే ఉపయోగిస్తున్న సందర్భంలో చూస్తూ ఉన్నాం. కల్వకుర్తి యువత మొత్తం దాదాపు 2 గంటలు ఇక్కడ శ్రమదానంతో శుభ్రం చేసుకొని ఇప్పటికీ 4వ రోజు కంటిన్యూ అవుతున్న క్రమంలో ఎన్ని రోజులు అవుతుంది కూడా తెలియకుండా వాళ్ళు ఒక కమిటీతో ముందుకెళ్తుంది. సో ఇప్పటికైనా నాయకులు ఆలోచించి కొన్ని నిధులు మంజూరు చేసి తక్షణమే పనులు స్టార్ట్ చేసి పూర్వ వైభవం తీసుకొచ్చి ఏదైతే కల్వకుర్తి పట్టణ ప్రజలకు ఏదైతే పండుగ వాతావరణం తీసుకురావాలని కోనేరు మళ్ళీ దాన్ని పునరావృతం తీసుకొచ్చి భవిష్యత్ తరాలకి ఈ గచ్చిబాయి చరిత్ర తెలియాలి, అంతేగాని అంతరించిపోవద్దని ఇక్కడ యువత ఒక ఆలోచించి పెద్ద ఎత్తున కూడా ఈ రోజు దాదాపు 2 గంటల సమయం కేటాయించి వాళ్ళు నిజంగా ఎన్ని పనులున్నా కూడా మార్నింగ్ 6 గంటల నుంచి 8 గంటల వరకు ఇక్కడ శ్రమదాన కార్యక్రమంతో పెద్ద ఎత్తున వారు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చూస్తూ ఉన్నాము. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎందుకైతే కనుమరుగైపోతున్న దేవాలయాలని కాపాడుకోవాలని కేంద్ర ప్రభుత్వం వారు శిథిలావస్థ చేరుకున్న దేవాలయాలని ఏదో శ్రమదానంతో ఏదైతే ఇక్కడ శివలింగం సాక్షాత్ శ్రీశైలంలో ఉన్న శివలింగంకి ఎన్ని మహిమలు ఉన్నావో అలాంటి శివలింగం మొక్కుతే వరాలు ఇచ్చే దేవుడు మన ఊరిలోనే పెట్టుకొని మనం ఈ గుడి పాడైపోతున్నా కూడా పట్టించుకోలేని పరిస్థితులకు వెళ్ళి ఈరోజు కల్వకుర్తి యువత మొత్తం తేరుకొని దీన్ని నిజంగా అభివృద్ధి పదంలో ఒక శ్రమదానంతో ముందుకు తీసుకున్న క్రమం చూస్తున్నాం. ఇప్పటికైనా నాయకత్వం ఏదైతే ప్రభుత్వం ఉందో ఆలోచించి నిధులు ఎంబడి మంజూరు చేసి దీనికి డెవలప్ చేసే దిశగా వెళ్ళాలని ఇక్కడ కల్వకుర్తి గచ్చిపై నుంచి కూడా మనం ఇక్కడ యువత కోరుకుంటుంది. జై శ్రీరామ్. కల్వకుర్తి పట్టణంలో 1000 సంవత్సరాల క్రితం నిర్మితమైనటువంటి యొక్క గచ్చిబాయి శివాలయం యొక్క దేవాలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా నిర్మించినటువంటి యొక్క పురాతనమైనటువంటి ఈ గచ్చిబాయి పూర్తిగా విధ్వంసమై దుర్గంధమైనటువంటి చెత్త చెదారం ఈ బావిలో వేయటం వల్ల ఈ బావికి ఉన్నటువంటి ఏదైతే శివాలయం యొక్క శుభ్రత దెబ్బతినడం జరిగింది. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం పూర్వీకులు సనాతన ధర్మాన్ని, సనాతన యొక్క హిందూ ధర్మాన్ని ఈ విధంగా ఆనాడు పెద్దలు నిర్మించినటువంటి దాన్ని రక్షించుకోలేకపోవడం దురదృష్టకరం. మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలని నిర్లక్ష్యం చేసి మన ధర్మాన్ని, మన యొక్క ఆచార వ్యవహారాలని మన నుండి దూరం చేసేటువంటి కుట్రలు అనేక సంవత్సరాలుగా ఈ పాలకుల నిర్లక్ష్యం వల్లనే ఇవన్నీ కూడా జరగడం జరిగింది. ముఖ్యంగా హిందువులలో చైతన్యం వచ్చి ఈ సనాతన ధర్మం పట్ల విశ్వాసంతో యువకులు కల్వకుర్తి పట్టణంలో రాజకీయాలకు అతీతంగా యువకులందరూ కూడా హరహర మహాదేవ్ అనేటువంటి నినాదంతో, జై శ్రీరామ్ అనేటువంటి నినాదంతో ఈ యొక్క గచ్చిబాయిని సుందరమైనటువంటి బావిగా దీన్ని తీర్చిదిద్దాలని యువకులందరూ కూడా కంకణం కట్టుకొని గత 4-5 రోజులుగా కృషి చేస్తున్నటువంటి దీనికి చాలా మంది తాతలు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క గచ్చిబాయి ఏదైతే
దీన్ని పూర్వ వైభవానికి స్థితికి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా దీంట్లో పాల్గొని సేవ చేస్తున్నటువంటి, ముఖ్యంగా శ్రమదానం చేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది యువకులను నేను వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇంకా దీన్ని ఒక యుద్ధ ప్రాతిపదికగా చాలా మనం చూస్తున్నాం సోషల్ మీడియాలలో. ఆ బావి ముందు ఎట్లున్నది, ఆ తర్వాత ఎట్లా చేసేది అనేటువంటి చాలా చేయడం జరిగింది. గతంలో కూడా మున్సిపాలిటీ వాళ్ళు కొంత నిధులు కేటాయించి దీనికి ఫినిషింగ్ చేసి కొంత మరమ్మతులు చేయడం జరిగింది. ముఖ్యంగా దీనికి ప్రభుత్వము పెద్ద ఎత్తున నిధులు కూడా కేటాయించాలి. ఈ శిథిలమవుతున్నటువంటి ఆలయాన్ని కూడా ఒక భవ్యమైన ఆలయంగా నిర్మించాలి. కల్వకుర్తి పట్టణంలో ఉన్నటువంటి చైతన్య స్ఫూర్తి, హిందూ చైతన్య స్ఫూర్తితోటి మన ఆలయాలని మనం రక్షించుకోవాలి, గచ్చిబాయిని రక్షించుకోవాలి, కల్వకుర్తి ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాలన్నిటిని కూడా రక్షించుకోవాలి. దీనితో పాటు సనాతన ధర్మాన్ని కూడా రక్షించుకోవాలి. ముఖ్యంగా భారతదేశాన్ని కూడా రక్షించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే మనం చూసినాం నిన్న జరిగిన ఢిల్లీ పేలింగ్ ఎంత భయానకమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది. ఇవాళ ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో తింటూ, ఈ దేశంని అన్ని విధాలుగా అనుభవిస్తూ ఈ రకమైనటువంటి దాడులు, ఈ రకమైనటువంటి మారణ హోమానికి ఒడిగడుతున్నటువంటి వాళ్ళని ఏరిపారాయనికి వెనుకాడుతూ ఎంతటి సాహసానికైనా మనం ముందుకు వెళ్ళి ఈ తీవ్రవాదాన్ని అంతం చేయాలి. గచ్చు బావిని కాపాడాలి, హైందవ ధర్మాన్ని కాపాడాలి, భారతదేశాన్ని కాపాడాలి, మన సంస్కృతిని కాపాడాలి. ఈ రకంగా మనం ఏదైతే ముందుకు నడవాలి. ముఖ్యంగా ఈ యొక్క ఆలయం వందల వేల ఏళ్ల కింద నిర్మితమైన ఈ ఆలయం ఆనాడు పెద్దలు తిననీకి భోజనం ఉన్నా లేకున్నా వాళ్ళు ఈ కట్టడాన్ని మనకు ప్రసాదించి వెళ్ళి మన పూర్వీకులు మనకు అందించింది. ఇలా మనం చేయాల్సింది దీన్ని సంరక్షణ చేసుకోవాలి, కొత్తగా నిర్మించాల్సిన అవసరం లేదు. దీన్ని పరమ వైభవ స్థితికి తీసుకుపోవాలి, పూర్వ వైభవ స్థితికి తీసుకుపోవాలి. దాని కొరకు నడుం కట్టినటువంటి మన హిందూ యువ కిషోరాలు, హిందూ వీరులు, యువజన సంఘాలు, అన్ని కుల సంఘాలు అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, ముఖ్యంగా అన్ని రాజకీయ నాయకుల్లో చైతన్యం రావాలి. హిందూ ధార్మిక సంస్థలను రక్షించుకోవాలి. హిందుత్వం ఉన్నప్పుడు ఈ దేశం రక్షించబడుతుంది, సనాతన ధర్మం ఉన్నప్పుడు ఈ దేశం సుభిక్షంగా ఉండగలుగుతుంది. కాబట్టి ఇలాంటి ఏదైతే వాళ్ళ పూర్తి స్థాయిలో పని మేము చేయకుండా ఒకరోజు మొత్తం పని చేయాలనేటువంటి ఆలోచన కూడా ఉంది. దాన్ని అందరి యువకులతోటి ఏదైతే మా కార్యకర్తలు, మా నాయకులు అందరం కలిసి ఒకరోజు శ్రమదానం చేసి ఇక్కడనే భోజన వసతిని ఏర్పాటు చేసి అందరికీ చేసి ఒక రోజంతా కూడా కార్యక్రమాన్ని నిర్వహించి పెద్ద ఎత్తున కార్యక్రమం త్వరలో తీసుకుపోతాను. ముఖ్యంగా నేను మరొకసారి ఈ రోజు నిన్న మొన్న పాల్గొన్నటువంటి ఈ శ్రమదానం చేస్తున్న వీళ్లకు నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పదాభివందనం చేస్తూ వాళ్ళని నేను అభినందిస్తున్నా. పనిచేసి దీన్ని రక్షించుకోవాలి. మన ఈ పూర్వీకుల యొక్క గచ్చిబావిని మనం దీన్ని రక్షించుకోవాలి. సాయంత్రం పూట ఇక్కడ వచ్చి సేవ తీర్చుకోవాలి. మనకున్నటువంటి కష్టాలు, మనకున్నటువంటి బాధలన్నీ కూడా ఈ ప్రాంతానికి వస్తే తొలిగిపోయే విధంగా దీన్ని పూర్వ వైభవం స్థితికి తీసుకొచ్చేందుకు అందరం కూడా కృషి చేద్దాం. ఒక అడుగు ముందుకేద్దాం, గచ్చిబావిని అభివృద్ధి చేద్దాం, సనాతన ధర్మాన్ని కాపాడదాం అనేటువంటి లక్ష్యంతో ముందుకోదాం. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. కల్వకుర్తిలో అతి పురాతనమైన ప్రాచీనమైన ఈ శివాలయం టెంపుల్ గచ్చుబాయి టెంపుల్గా పిలువబడుతున్నది. ఇది ఎందుకో అనాదిగా, అంటే నా వయసు 50 సంవత్సరాలు, నాకు తెలివి వచ్చిన 40 సంవత్సరాల నుంచి చూస్తుంటే కూడా అప్పుడు కొద్దిగా నీరు మంచిగా ఉండే. తర్వాత ఈ మధ్యలో దీన్ని ఎవ్వరూ పట్టించుకోకపోవడం వల్ల, దీన్ని
చూడకపోవడం వల్ల ఇది చాలా మట్టి వట్టి చెట్లు మొలిసి వన్యప్రాణులు తిరుగుతూ ఇక్కడ ఎవరు రాకపోవడం వల్ల ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని ఇక్కడి యువకులు అందరూ కూడా తెలుసుకొని ఈ ప్రాచీనమైన కట్టడాన్ని పునర్వైభవ స్థితికి తేవాలని కల్వకుర్తి పట్టణంలోని యువకులందరూ కూడా నడుము గట్టి ఇది ఎవరో చేస్తే కాదు, మా అంతలకు మా గుడిని మా ఊరిని మేమే శుభ్రపరచుకోవాలని ఇక్కడ ఉన్న యువకులందరూ కూడా గత 3 రోజులుగా, ఈరోజు 3వ రోజు, గత 3 రోజులుగా ఇక్కడ మీరు మొదట చూసినట్టయితే ఇక్కడ ఎవరు నడిచే పరిస్థితి లేదు. అయ్యగారు రావాలంటే కూడా భయపడే పరిస్థితి ఉండే. కాబట్టి గత 3 రోజుల నుంచి వాళ్ళందరూ పనులు వదులుకొని రోజు ఒక 2 గంటల సమయం ఇచ్చి మొత్తం శుభ్రం చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ యువకులతో పాటు అంటే యువకులు శ్రమదానం చేయగలుగుతారు, దీనికి ఆర్థిక బలం కూడా అవసరం పడుతుంది. కాబట్టి కల్వకుర్తి పెద్దలందరినీ కూడా యువకుల తరఫు నుంచి మేము కోరేది ఏంటంటే దీన్ని ఆర్థికంగా కూడా పునర్వైభవ స్థితికి ఈ గుడిని తీసుకురావాలి. ఎంతో కొత్త గుళ్ళు కడుతుంటాం, కొత్త గుళ్ళు కట్టడం వల్ల లాభం లేదు, ఉన్న గుళ్ళను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎప్పుడైనా. ఎందుకంటే మన పాత కాలంలో మన పెద్దలు ఎంతో దైవకార్యంగా ఈ గుళ్ళను కట్టింటారు. అలాంటి గుళ్ళను కాపాడుకోవాల్సిన బాధ్యత మన హిందూ యువకులది కానీ మన హిందూ ధర్మ మనది కానీ ఉంటుంది. కాబట్టి మన పెద్దలకు అందరికీ కూడా కల్వకుర్తి పురప్రముఖులకు కానీ కల్వకుర్తి ప్రజలకు కానీ తెలిపేది ఒకటే, ఈ కల్వకుర్తిలో ఉన్న గుళ్ళన్నిటికీ ఎక్కడ కూడా కోనేరు లేదు. ఈ ప్రాచీనమైన గుడికి కోనేరు ఉంది అంటేనే దీని ప్రాచీనమైన వ్యవస్థ, దీని యొక్క అద్భుతమైన ఈ లింగం యొక్క దైవత్వం అనేది వేరే ఉంటుంది. కాబట్టి ఈ గుడిని మనం అందరం కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. దీనికి ధూప దీప నైవేద్యాలు పెట్టి ఖచ్చితంగా ఈ గుడిని మేమందరం యువకులు అందరం కాపాడుతాం అంటే శ్రమదానం చేయగలుగుతాం. అది దీన్ని ఇంకా డెవలప్ చేయాలంటే కొన్ని ఆర్థిక బలం చాలా అవసరం. కాబట్టి కల్వకుర్తి ప్రజలు కూడా పురప్రముఖులు కూడా ముందుకు వచ్చి ఈ యువకులకు సహకరించి ఖచ్చితంగా ఈ గుడిని పునర్వైభవ స్థితికి తీసుకొస్తారని మేము కోరుతున్నాం. పట్టణంలోని సుభాష్ నగర్లోని గచ్చిబావి గుడిని ఈరోజు కల్వకుర్తి యువత అంతా కూడా నడుము బిగించి మన ఊరు మన గుడి మన గచ్చిబావి అనే ఒక నినాదం తీసుకొని ఈరోజు కల్వకుర్తికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క యువత ముందుకొచ్చి ఈ యొక్క గుడిని బాగు చేయాలని ఒక సంకల్పం తీసుకొని ఈరోజు 4వ రోజు. ఈరోజు చాలా శుభ సందర్భం. ఎందుకంటే ప్రభుత్వము స్పందించి ముందుకొచ్చి ఇటువంటి కట్టడాలను ప్రాచీన కట్టడాలను కాపాడాల్సిన బాధ్యత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కానీ ప్రభుత్వము అదేవిధంగా కల్వకుర్తి మున్సిపాలిటీ అరకొర నిధులు ఇచ్చి బాగు చేయాలని చెప్పి ఎన్నోసార్లు ముందుకు వచ్చినా కూడా అది ముందుకు పోయే పరిస్థితి లేదు. కాబట్టి ఈ సందర్భంగా ఈ యొక్క యువతకు నేను అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి కట్టడాలను మనం రక్షించినట్లయితే మనం చూసినాం, మన రాబోయే తరాలు చూడాలనుకుంటే మనం ఖచ్చితంగా ఈ యొక్క కట్టడాలను మనము నడుం బిగించి కాపాడుకోగలిగితేనే మన రాబోయే తరాలు ఈ యొక్క గచ్చిబావి చూడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూసినాం కానీ మన రాబోయే తరాలు ప్రజలు చూడాలనుకుంటారే గచ్చిబావి అనేది కనుమరుగైపోతుంది. ఇటువంటి కట్టడాలు మనం రాబోయే రోజుల్లో చూడలేము, కట్టలేము కూడా. ఎందుకంటే అందరూ కూడా పట్టణాల బాట పడిపోతున్నారు, ఊర్లలో ఉండే పరిస్థితి లేదు. కాబట్టి నేను ఈ సందర్భంగా ఒకటి డిమాండ్ చేయదలుచుకున్నాను. ఈ యొక్క ప్రభుత్వం కానీ ఇక్కడ స్థానికటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. ఏంటంటే ఈ యొక్క కట్టడాన్ని వారసత్వ కట్టడం కింద గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం నుండి కొన్ని నిధులు ఇప్పించినట్లయితే ఈ యొక్క కట్టడానికి కావాల్సి అంటే దాదాపు కోట్ల రూపాయలు కావాలి. ఎందుకంటే చాలా పెద్దది, దీనికి చాలా చరిత్ర ఉంది. కాబట్టి దీన్ని బాగు చేయాలంటే చాలా నిధులు కావాలి. కాబట్టి నేను ఎమ్మెల్యే గారు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, అదేవిధంగా పురప్రముఖులు అందరూ కూడా ఇక్కడ ఎవరైతే శ్రమదానం చేస్తున్నటువంటి యువత తరఫున ఒక చిన్న అప్పీల్ ఏంటంటే దీనికి చాలా నిధులు అవసరం. కాబట్టి నిధులు కావాలంటే మనం చందాలు వేసుకొని కొన్ని నిధులు సమకూర్చుకుంటాం, కానీ కోట్లాది రూపాయలు కావాలి. ఎందుకంటే చాలా పెద్ద కట్టడం, చాలా ప్రాచీనమైన కట్టడం. కాబట్టి దీన్ని మనము రాబోయే తరాలకు అందించాలని ఒక సంకల్పం మనం తీసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వంతో మన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని అదేవిధంగా ఇక్కడ స్థానికటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక సంకల్పం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం దగ్గర దీనికి ప్రత్యేక నిధులు మనం విడుదల చేసేదానికి కృషి చేసినట్లయితే ఈ యొక్క గచ్చిబావిని ఇంకా సుందరీకరణ మనం చేసే విధంగా కృషి చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కల్వకుర్తిలో ఎన్నో సంవత్సరాల నుంచి ఏర్పడి ఉంది. కల్వకుర్తి ఏర్పడినప్పటి నుంచి గచ్చిబావి ఏర్పడి ఉంది. దీని ఫస్ట్ స్టార్టింగ్ ఎంతో మంది పూజలు పునస్కారాలు చేసిండే. నేను చిన్నప్పుడు కూడా మా తాతగారు వీళ్ళంతా ఇక్కడ వచ్చి పూజలు కూడా చేసిండే. దీని చరిత్ర రోజు రోజుకి ఇంకా బాగా
రోజు రోజుకి దీని పరిస్థితి బాగాలేక రాళ్ళు కూలిపోవడం వల్ల అప్పుడు వాటర్ మొత్తం రోడ్ల మీద వాటర్ మొత్తం గచ్చిబాయి మొత్తం పూరుకుపోవడం జరిగింది. సరే మున్సిపాలిటీ అప్పుడున్న 10 ఏళ్ల మున్సిపాలిటీ వాళ్ళు చేస్తా అన్నారు, చేయలేకపోయారు. మేము ఒకటి అంటున్నాం, ఇది కల్వకుర్తి నుంచి ఏర్పడిన గచ్చిబాయి చరిత్ర ఉంది కాబట్టి ఇది డెవలప్మెంట్ అయితే యూత్ మొత్తం కలిసి శ్రమదానం చేసి దీన్ని ఎంతవరకు క్లీన్ చేయాలో అంతవరకు చేస్తారు. కానీ బడ్జెట్ సరిపోదు, యువతతోటి అమౌంట్ ఉండదు. దీనివల్ల ఆర్థిక సాయం చేసే వాళ్ళు ముందుకు వచ్చి దీన్ని డెవలప్మెంట్ చేస్తే కల్వకుర్తిలో ఇంతవరకు కోనేరు లేదు. ఇంత పెద్ద కోనేరును పెట్టుకొని మనం ఎక్కడెక్కడో దగ్గరికి వెళ్తున్నాం. కాబట్టి కోనేరుని డెవలప్మెంట్ చేస్తే కార్తీక మాసంలో దీపాలు పెట్టుకోనికే ఛాయిస్ ఉంటుంది, బతుకమ్మ ఆడే టైంలో బతుకమ్మ పండుగ చేసుకోనికి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమైన కోనేరుని ఖచ్చితంగా చెరువులని కోనేరులని డెవలప్మెంట్ చేయాలని చూస్తుంది. కాబట్టి దీన్ని మనం చేయాల్సింది ఏంటంటే దీన్ని డెవలప్మెంట్ చేయడానికి కొన్ని అమౌంట్ ఆర్థికంగా సాయం చేయాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇన్ని నిధులు కేటాయించి కేంద్ర ప్రభుత్వం ఎంతసేపు ఉన్నా గుళ్ళకు మేము సాయం చేస్తామంటారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో నిధులు తీసుకొచ్చి ఈడ డెవలప్మెంట్ చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా ఈ కోనేరులో వాటర్ తీయాలంటే కొద్దిగా టైం పట్టింది కాబట్టి కొంతమంది ఆర్థిక సాయం చేసే వాళ్ళు కూడా వచ్చి అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా దీనికి ఇంత ఫండ్ కూడా రిలీజ్ చేస్తారని మాకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా దీని కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ఎత్తున నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని ఇక్కడ ఉన్న నాయకులకు మేము తెలియజేస్తున్నాం. ఓకే, ఓం నమ శివాయ. ముఖ్యంగా కల్వకుర్తి పట్టణంలో ఇటువంటి బావి, పురాతనమైనటువంటి బావి మన జిల్లా లెవెల్లో ఎక్కడ లేదు. ఈ బావి వచ్చి దీని గూగుల్ మ్యాప్ లో చూస్తే అమ్మవారు ప్రతిమ ఎలా ఉంటుందో దాని మీద శివలింగం టైప్ లో ఉంటది ఈ గుడి. అంటే మనకి ఇది ఇలాంటి గుడి మనం నిర్మించలేము. ఇది రాజుల కాలంలో గత 1000 సంవత్సరాల కింద నిర్మించినటువంటి ఎవరు నిర్మించారో కానీ అలాంటి పవిత్రమైన గుడిని నేను సైతం అంటూ ఈరోజు మన కల్వకుర్తి పట్టణ ప్రజలు, చుట్టుపక్కల ప్రజలు, ప్రతి యువత, అయ్యప్ప స్వాములు గాని, శివస్వాములు గాని, మొత్తం పార్టీలకు అతీతంగా ఈ రోజు పాల్గొని నేను సైతం అంటూ ఈ గచ్చుబావిని పునర్నిర్మించడానికి అందరూ ప్రతి ఒక్కళ్ళు శ్రమదానం చేయడానికి ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు శ్రమిస్తున్నారు. ఈ శ్రమదానానికి తగ్గట్టు ఈ గుడిని ఇంకా రాజకీయ నాయకులు గాని, ఇంకా చాలా వరకు డబ్బు ఉన్న వాళ్ళు గాని ఈ గుడిని నిర్మాణానికి చాలా వరకు ఇది చాలా పవర్ఫుల్. శ్రీశైలంలో శివాలయం ఎలానో దీనికి అంత పవర్ ఉంది. ఇక్కడ నేను ఇంచుమించు కొన్ని కోరికలు కోరుకున్నాం మా టీం ప్రకారం. ఆయన ఏది కోరినా గానీ అలా ఇచ్చేస్తున్నాడు. అలా నాకు కూడా ఏమనిపించింది అంటే ఈ గచ్చుబావిలో ఏదో ప్రతిష్ట ఉంది, కానీ మమ్మల్ని వచ్చి ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పి గత 2021లో కూడా మమ్మల్ని ఇక్కడికి రప్పించింది. మేము అప్పుడు కొంతవరకు సమాధానం చేశాము. తర్వాత మన ఇక్కడ కల్వకుర్తి వాళ్ళు ఉంటారు కదా, మున్సిపల్ సంబంధించి వాళ్ళు సైడ్లో పంటే అవి కట్టారు. మళ్ళీ ఈ బావిలో మళ్ళీ చెదారం అన్ని వేసి ఇది మొత్తం గలీజ్ కావడం మాకు కొంచెం మంచిగా అనిపించక మేము అందరం ఈ రోజు ఒక 200 మంది యువకులు మొత్తం డైలీ వస్తున్నారు. శ్రమదానంగా ఇది బావి పునర్నిర్మాణం చేస్తున్నారు. కానీ రాజకీయ నాయకులు మాత్రం స్పందించట్లేదు. స్పందించి మేము సైతం అనేది ఇప్పుడు మనకి మున్సిపల్ ఒకటి ఎలక్షన్ ఉన్నాయంటే ఒక్కొక్కరు 30 లక్షలు 50 లక్షలు టెండర్లు ఉన్నాయంటే వైన్ షాపుల్లో 3 లక్షలు 5 లక్షలు వేసేసి కొన్ని కోట్లు పోగొట్టుకుంటారు. దానివల్ల పుణ్యం రాదు. ఇలాంటి కార్యక్రమంలో తలా ఒక ఇంత అని వేస్తే అది చాలా వాల్యుబుల్. అది మనం దేవుడికి ఇచ్చేది కాదు, దేవుడు మన చేత చేపించుకుంటున్నాడు అనే ఒక మన సహృద్భావంతో ఈ శివయ్యకి మనం సేవ చేయాలనే ఒక ఆశతోటి ఈ రోజు మేము రావడం జరిగింది. జై శ్రీరామ్, ఓం నమ శివాయ, హర హర మహాదేవ. అందరికీ నమస్కారం, జై శ్రీరామ్. 5 శతాబ్దాల గుడి ఇది సుమారు. కాబట్టి ఈ బావిని అభివృద్ధి చేసుకునే బాధ్యత ప్రతి యువకునిది, ప్రతి తల్లిది, ప్రతి చెల్లిది, ప్రతి అన్నది. కాబట్టి అందరూ పాల్గొనాలి. కంకర్ మే శంకరే. అదే విధంగా ఫస్ట్ వర్షం ఒక చుక్కగా మారి ఎంతైతే చెరువు సముద్రం వాగు ఏ విధంగా అయితే ఉప్పెన పొంగుతుందో ఈ రోజు యువత కూడా కల్వకుర్తిలో ఆ విధంగా ఉప్పెన పొంగి ఇంత పెద్ద ఎత్తున శ్రమదాన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. కావున ఇంకా రావాలి, ఈ అభివృద్ధిలో అందరూ పాటుపడాలి. మా ఎమ్మెల్యే గారు కూడా రావడం జరుగుతుంది, అతను కూడా వస్తాడు. అదేవిధంగా కల్వకుర్తిలో ఉన్న అన్ని గుళ్ళ టెంపుల్ల చైర్మన్లు కూడా ఇందులో భాగస్వామ్యం కావాలి. ఎందుకంటే ఈ గుడి పురాతనమైన గుడి కాబట్టి అందరూ పాల్గొని దీన్ని మరి ప్రసిద్ధిగాంచిన టెంపుల్ గా రూపుదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హర హర మహాదేవ్. అందరికీ నమస్కారం. నా పేరు రఘురామ్, నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిని.
ఒక గంట గచ్చుబావి కోసం అనేటటువంటి నినాదంతో తలపెట్టినటువంటి మహా యజ్ఞంలో నేను సైతం ఒక గంట సేపు నా ఉదయం పూట ఈ కార్యక్రమంలో పాల్గొని గచ్చుబాయికి పూర్వవైభవం తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తూ ఉన్నాను. సో ఇలాంటి పురాతన ఆలయాలను మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.